సరవ పిండి కొంచెం మాడిపోయింది. ముచ్చావా ఇలా నేను మా వద్ద కలిసి సోరకాయ సరవ పిండి చేసుకుంటున్నాం. వద్ద నేను సోరకాయలు కడుగుతా తురుముతా, నువ్వు పోయి పల్లి లేపు పో. వదినా నువ్వే పల్లి లేపుకో, నేనే తురుముతా. పందొంగతనం చేయకు. ఈ పెద్ద ఇవి పెద్ద పని, నువ్వు చిన్న పని పో. అది నేను పని చేస్తా. నువ్వు పో, నాకు ఇవి నేను తురుముతా. నన్ను కూడా తెస్తున్నావా? పల్లీలని పొద్దున చేస్తుంది. అంటుకుందా వదినా? అంటుకుంది వదిన. గీకిగా సొరకాయ. ఇది మేము తెలంగాణ విలేజ్ ఫుడ్లా ఆర్డర్ చేసుకున్నది. చూసిరు కదా ఆ ఛానల్ ఎట్లుందో ఈ పొయ్యి. ఇవాళ దీని మీదనే చేస్తున్నాం సోరకాయ సర్వపిండి. మేము దీన్ని అంటి పెట్టుకున్నాడు ఈజీయే. చిన్న చిన్న కట్ట పుల్లలు అయితే సరిపోతుంది. కొన్నాను అంటుకుందా వదినా? నీకు పెద్ద కట్టెలు అవసరం లేదు. అట్లా ఏం చేస్తుందో చూడు వదినా. కాలుతో చూసుకుంటా కాలుతో మళ్ళీ కష్టం. పల్లీలతో పాటు కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి వదిన. మీ కోడలు వేసింది. కోడలు నన్ను ఉప్పు కూడా పొత్తం అవుతుంది. అయిపోయింది ఇంకొక సోరకాయలు. అవి మళ్ళీ ఎత్తాం. మామగారికి పోతావా ఫ్రెండ్స్? నువ్వు పోవా? ఎవరు ఎవరు తింటావు? మామనా? ఎట్లా వచ్చినావు? అన్నం వేసి వచ్చినావు మామకి? ఇప్పుడు పోయి అన్నం వేసి వచ్చినావా? అవి మట్టిలో పెట్టి చాకు చేయి గుంజితే నా చేయి కాలింది. ఇగో ముందు చెప్తూనే ఉన్నా చేయగలుగుతుంటే నాకు కాలదు. గిన్నె నువ్వు పిండి కలిపితే అయిపోయింది. నేను పెట్టిస్తాను పాల్చి సోరకాయ సర్వపిండి లేదు. ఇప్పుడు కూడా అయితే బాగా. ఇప్పుడు తినేటోళ్ళం బాగా అయిపోయింది. మీదే ఇంకా అయిపోయింది. పల్లీలు లేంపు 3 సోరకాయలు చూసినా. ఈ పల్లీలు లేంపుడు, మీ పల్లీలు పొట్టు తీసుడు ఇంకా అయిపోలేదు. చూసినావా? పోయి ఇక్కడ పని చేస్తే వెళ్తుంది పని. అందుకే నేను పంపించిన ఆడికి. ఇవన్నీ అయ్యో లాస్ట్కి పిండి ఎంత కావాలో చూసి కలుపు. ఫస్ట్ ఇవన్నీ అన్నా తురుముకున్న సోరకాయ ఎత్తున్నా. అంతే కదా మన తెలంగాణ విలేజ్ ఫుడ్ తెచ్చేది. అంతే. తర్వాత ఏమి వేయాలి? వెయ్యి కొత్తిమీర ఉల్లాకు ఎత్తున్నా. నువ్వు లేదు. ఆ తర్వాత అన్నీ వేసుకోని చెప్పచ్చు కదా. ఒక్కొక్కటి వేసి మంచిగా కలుపు. అన్నీగా మీద మీద కలపకు. ఇంకో నేను దీంట్లో కలుపుకుందాం అనుకున్నా. అది ఎక్కువ అయ్యి అది ఎక్కువ అవుతుంది. అందుకే గిల్ల కలపమని ఇచ్చిన. ఫస్ట్ ఇది ఇస్తే అయిపోయేది కదా. నువ్వు అంతగానే కలుపుతావు నాకేం తెలుసు. అదంతా అవుతుందా నేను అనుకో. ఇప్పుడు ఇగో నువ్వులు వేస్తున్నా. ఇప్పుడు ఏమేయాలి? పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ. ఆగు ప్రిన్సి ఇంకో జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మిక్సీ వేసేసుకుంటున్నా. సరే. కారం అయితే ఏం కదా? ఏం కారం తిందాం. ఏం కాదు. కారం తినాలు కొంచెం పేర్లెస్ అవుతాడు. పల్లీలు నీ దగ్గరనే పెట్టు. ఇక ఉల్లిగడ్డలు ఎత్తావట్టు. ఇక ఎత్తా. సరే చాలా మొత్తం ఎలా కొంచెం అయితే ఇక్కడ ఇట్లా తీసుకుంటే ఏమని చెప్తాయి. అట్లనే కట్ చేస్తూ ఉంటారు సర్వపిండికి. అదే సర్వపిండి పెట్టాను కదా. మంచిగా విసుకు. ఉల్లిగడ్డలు మొత్తం విసుకు. అడిగిల్లే విసుకు. వింటానా? మండు
శనగపిండి వేద్దాం అనుకున్నా, ఇక పోంతి అంటే చెప్పింది. బజ్జీలు అయ్యేది శనగపిండి ఇస్తే, సోరకాయ బజ్జీలు అయ్యేది. సరిపోతుంది అనుకుంటా పిండి. చాలు విసుకొస్తలేదా అని మా వదిన విసుకుతుంది. చూసిన వదిన అంటే అంత ప్రేమనా ప్రేమనా ప్రేమనే ప్యార్ ప్యార్ ప్యారా ఇంకేమందేవా ఇంకా నాకు గుర్తొత్తలేదు. ఆమె ఎత్తగాలి కాలేదబ్బా, ఇక ఆడికి సరిపోయింది సోరకాయకున్న పిండికి. ఇక్కడ ట్రే ఉంది కదా, ఇది కడకరా అయిపోద్ది. ఇక్కడ ఇట్లా హోల్స్ అవుతుంది. సరే వదిన పెడతా. ఎందుకు పెడతారు తెలుసా? తెలుసు. ఎందుకు పెడతారు? మంచిగా ఉడుకుతుంది. ఉడుకుతుంది అని నూనె మంచిగా కాలుతుంది. ఉడుకుడు అంటే కాలుడు అంటే ఉడుకుడు అంటే అన్నం ఉడికినట్టు, కాలు అలా ఇంకా పెట్టాలా, ఇంకా దగ్గర తిరుగుతుందా? చాలు పెట్టిగా మూతి. అమ్మయ్య ఇంకొకటి ఉంటుంది పట్టదు. ఇంకో గిన్నె పెట్టాం మొత్తం. అదేనా పట్టు దాంట్లో నూనె వస్తా. అయిపోయింది అది, అయిపోయింది. ఇది కూడా అయింది పట్టు. పైరు వెళ్ళా నానే వస్తుంది పక్కకి. నా చేయి మీద పోయే కదా దాంట్లో కొంచెం మిస్ బాగా మీద పడేది. ఇట్లా అన్నట్లు పడుతుంది. కావాలని కాల్పించింది, మళ్ళీ కావాలని ఏం కాదు ఫ్రెండ్స్, మా వద్దనే కావాలని వట్టి గిన్నె కావచ్చు అని ముట్టుకుంటుంది. ఓ పోనీగా ఇక పోయేది ఎట్లా పోయింది కానీ ఇక నేను ఒక కూర మళ్ళీ నూనె ప్యాకెట్ వేద్దాం. చేతులు అడుగుతాయి. మీరు సాయంత్రం ఏం కూర వండుతారు? చిక్కులు అన్నీ నానే ఉంది అది. షుగర్ టేస్ట్ ఏం టేస్ట్ చేపిస్తుంది? చిత్రం చేస్తావు. నేను మొన్ననే షుగర్ టెస్ట్ చేసి. నువ్వా? ఇది అతుక్కుంటుంది, వాటర్ ఇట్లా తిప్పుకుంటుంటేనే వస్తుంది. దేవుడు సూర్యభగవానుడు వద్దని కొట్టక వద్నా. ఇక నేను చేసిన సోరకాయ సరపిండి ఎట్లున్నది? చాలా ఇది చాలు. కరకరలాడుతుంది. మేము చేసిన సోరకాయ సర్వపిండి మోస్తుంది. సోరకాయ సర్వపిండి కొంచెం మాడిపోయింది, అది మేము చూసుకోవాలి.
మా వదిన ఏమంటుందంటే మాడిపోయింది వదిన అంటే టేస్ట్ ఉంటే తిను అంటుంది. ఏం చెప్పాలి నేను ఇక. సరే పట్టుకో. ఈ సీజన్లో సొరకాయ బాగా దొరుకుతుంది కదా, ఊకి కూరలు వండుకుంటారు, ఇట్లా సర్వపిండి కూడా పెట్టుకోరు, మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మాలాగా. మంచిగా ఏదో చల్లగా ఉంటుంది, వేడి వేడి సరిపోయింది, మస్తు ఉంటుంది. ఫ్రెండ్స్, మేము దీనిలో ఒక ఐటమ్ వేయాలి, అది ఏంటో కామెంట్ చేయండి. మిస్ అయింది, మిస్ చేసినాం. మేమే కావాలని మిస్ చేసినాం, సింపుల్గా చేసుకోవాలని. ఎంతమందికి సొరకాయ సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను అందరు చేసుకొని ఉంటాం. నువ్వు ఇప్పుడే చేసినావు కదా. నేను